ధ్యానమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ధ్యాన మహాయాగం 4 మన ముందుకు వచ్చేసింది. ఎక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగినా, ఎన్ని యజ్ఞాలు జరిగినా మనందరం ఎదురు చూసే ఒక పెద్ద పండగ ధ్యాన మహాయాగం. పత్రిజీ 99 యజ్ఞంగా మొదలుపెట్టి ధ్యాన మహాచక్రాలుగా అయ్యి ఈరోజు ధ్యాన మహాయాగం 4 మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో నేను ఫస్ట్ యజ్ఞంలో ఒక స్టూడెంట్గా, నేను కూడా ఒక పార్టిసిపెంట్గా వెళ్ళి వాలంటీర్గా ప్రోగ్రామ్ అయ్యేలోగా 7 రోజులు అయ్యి, తర్వాత ఒక ఆర్గనైజర్గా అయ్యి ఈరోజు ఎంత చక్కగా యజ్ఞాలన్నింటిలో సేవ చేసే భాగ్యం. ధ్యాన మహా యజ్ఞాలు సార్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే చెప్పారు, మనము అక్కడ అందులో పాల్గొనడం వల్ల ఒక సంవత్సరం కాలానికి సరిపడా అక్కడ శక్తిని, నాలెడ్జ్ని మనం తీసుకొని వెళ్తామని ఎంతోమంది ఫ్రెండ్స్ అనుభవాలు విన్నాను. చక్కగా ధ్యాన మహాయాగాల్లో యజ్ఞాల్లో ఎవరైతే పాల్గొంటారో చక్కగా వాళ్ళ హీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకే ఒకే ఒక నమ్మకం కలిగిన ఎంతోమంది వ్యక్తులు అక్కడ ఎంతో పాజిటివ్ ఎనర్జీతో అక్కడ వచ్చి ఎప్పుడైతే ఒక సామూహిక ధ్యానం చేస్తారో ఎంతో శక్తి జనరేట్ అవుతుంది. మహేష్ యోగి చేసిన ఎక్స్పెరిమెంట్ మనం చూసాము. 3000 మంది సామూహిక ధ్యానం చేస్తే చుట్టూ కొన్ని కిలోమీటర్లో అక్కడ వైబ్రేషన్ చేంజ్ అయిందని. మరి మన ధ్యాన మహాయాగంలో 30-40 వేల మంది ఎట్ ఏ టైం కూర్చొని మార్నింగ్ మెడిటేషన్ దట్టు ఈసారి ధ్యాన మహాయాగంలో మనం 6 గంటల ధ్యానం చేయబోతున్నాం. తెల్లవారు 5 నుంచి 8 ఏదైతే చేస్తామో అది, మధ్యాహ్నం 3 నుంచి 5, అలాగే సాయంకాలం చక్కగా మళ్ళీ రాత్రి ధ్యానంతోనే మనం ముగింపు పలకబోతున్నాం. సో ఇన్ని మా మాస్టర్స్ యొక్క గంటలు అన్నీ లెక్క పెడితే కొన్ని వేల గంటలు అక్కడ ధ్యానం జరుగుతూ ఉంటుంది. సో అలాగే పత్రిజీ శక్తిస్థల్, అలాగే మహాపరినిర్వాణ మందిరము ఎంత అద్భుతంగా మనం పిఎంసి దాన్ని ఏర్పాటు చేసి ఎనీ టైం వెళ్ళి అక్కడ మనం మెడిటేట్ చేయొచ్చు. అండ్ అన్నిటికన్నా శక్తివంతమైన మహేశ్వర మహాపిరమిడ్ మనకు అక్కడే ఉంది. సో చలో కైలాసపురి, చలో ధ్యాన మహాయాగం. మనం పార్టిసిపేట్ చేయడమే కాదు, మన మిత్రుల్ని, మన కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్దాం. మనం వస్తు రూపేణ, ధన రూపేణ సహాయం చేద్దాం. ఎంతోమంది ఆత్మయోగులకి మనం అక్కడ అన్నదానం జరిగితే అక్కడ అది సర్వోత్తమైన జ్ఞానం అక్కడ దానం అవుతుంది. ఎందుకంటే అన్నదానమే ఉత్తమ దానం అంటే జ్ఞాన యోగులకి చేసేది అక్కడ సర్వోత్తమైన దానం. వెల్కమ్ టు ధ్యాన మహాయాగం 4.